శిలువ ధ్యానములు ముగించుకొని గుడ్ ఫ్రైడే దినమును ముగించి రేపటి ఈస్టర్కు సిద్ధపడుతూ ఉన్నాం. ఈనాటి మన యొక్క వాక్య భాగము దేవుని ప్రజలకు నిత్య దీవెనలు. ఎవరికి? దేవుని ప్రజలు లేదా దేవుని పిల్లలు. దేవుని పిల్లలకు ఎల్లప్పుడూ దీవెనలు ఉంటాయట. దేవుని ప్రజలకు దీవెనలు అనే మాటకు అర్థము దేవుని ప్రజలు కానివారు ఉన్నారు అనే అర్థాన్ని తెలియజేస్తూ ఉంది. దేవుని ప్రజలు కానివారు ఎలా ఉన్నారు? దేవుని ప్రజలపై దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఈనాటి మన అంశము దేవుని ప్రజలకు నిత్య దీవెనలు. చాలా తక్కువ సమయంలో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అది ఎస్ఐకి పంపి, దానికి కొంచెం మైక్ సౌండ్ తక్కువ పెట్టండి, రీసౌండ్ లేకుండా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుణారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుణారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయెను. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయెను. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా.
అనుభవానురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు. అనుభవానురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రాజువు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రాజువు నీవేగా. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని ఉన్నత ఘనమైన నామములో ఈ రాత్రికాల సమయమందు దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయం, దేవుని సన్నిధానమును మనం నిలవబెట్టుకుని ఆయన అపారమైన ప్రేమను మనపై నుంచి కొద్ది మాటల చేత మనల్ని సిద్ధపరచాలని, నిత్య దీవెనలు మన కుటుంబాల్లో ఉండాలని, నిత్యము మనము దీవెనకరంగా ఉండాలని ఆయన ప్రజలైన పిల్లలు దేవుని ప్రజలకు నిత్య దీవెనలు. నిత్య అంటే ఎల్లప్పుడూ, దేవుని ప్రజలకు ఎల్లప్పుడూ దీవెనలు ఉంటాయి. దేవుని ప్రజలను దేవుడు ఎల్లప్పుడూ కాస్తూనే ఉంటాడు. అంటే అదేంటి సార్, దేవుని ప్రజలైనా మరి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆర్థిక అవసరతలు, శరీర బలహీనతలు, అనారోగ్యాలు ఉంటాయి. మనం ఎప్పుడు చూడవలసిన దీవెనలు ఈ లోక సంబంధమైన దీవెనలు, ఈ దీవెనలే కావు. చాలా మంది వారి కలిగిన మంచి గృహాన్ని బట్టి, మంచి ఉన్నతమైన స్థితిని బట్టి వారు అనుకుంటారు మేము దీవెనలు కలిగి ఉన్నాము. అలాంటప్పుడు మనం గమనిస్తే సమాజంలో నివసిస్తున్న అనేక మంది ధనవంతులు, బలవంతులు, అధికారులు ఉన్నారు. వారందరూ కలిగి ఉన్న దీవెనలు అనుకుంటే అవి ఈ లోక సంబంధమైన దీవెనలు మాత్రమే. దేవుడు మనకిచ్చే దీవెనలు, మన నుంచి ఆయన ఆశిస్తున్నటువంటి దీవెనలు వేరు. అందుకొరకే యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యం, జోయల్ చాప్టర్ 3 verse 17. అన్యులక మీదట దానిలో సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్ఠితమగు సియోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకొందురు. చాలా పిల్లలకి ఈ మాటలు జాగ్రత్తగా మనము పరిశీలన చేయాలి. అన్యులక మీదట దానిలో సంచరింపకుండా, దానిలో అనగా ఒక దినాన యెరూషలేముకు శత్రువుల బెడద తొలగి దేవుని దీవెనలు ఆయన ప్రజలపై పుష్కలంగా కురుస్తాయనే వాగ్దానమే ఈ యోవేలు గ్రంథము ముగిస్తూ ఉంది. ఈ చివరి మాట కూడా అదే. ఈ 17వ వాక్యం నుంచి 21వ వాక్యం వరకు మనం చదివితే ఇక్కడ ఏముంటుందంటే, దేవుని దీవెనలు ఆయన ప్రజలపై పుష్కలంగా ఉంటాయని
ఆ వాగ్దానాన్ని యోవేలు గ్రంథకర్త తెలియజేస్తూ అక్కడికి ఆ గ్రంథం ముగుస్తూ ఉంది. అంటే మొదటగా దేవుడు తానే తన ప్రజల మధ్య నివసిస్తూ తన ప్రేమను శ్రద్ధను వారి పట్ల కనపరచడంలో ఈ దేవుని ఉంటుంది. అంత మాత్రమే కాకుండా అన్ని జాతుల్లోనూ భక్తిహీనుల నాశనముతో దేవుని రాజ్యం అనేది వర్ధిల్లుతూ ఉంది. పశ్చాత్తాపం లేకుండా ఉండిపోయిన వారు దేవుని ఉగ్రతను ఎదుర్కొంటారని ఈ యోవేలు గ్రంథంలో మనం చూస్తాం. పశ్చాత్తాపం లేకుండా నివసించే ప్రజలు, పశ్చాత్తాపడి దేవుణ్ణి ఎదికేవారు ఆయన దీవెనను అనుభవిస్తూ శాశ్వతముగా ఒక మహిమాన్విత భవితను పొందుతారు అనేది ఈ గ్రంథంలో దేవుని ప్రజలకు వచ్చేటువంటి నిత్య దీవెనలు. ఇక్కడ ఈ మాటలో మనం మొదటి వాక్యంలో చూస్తాము, అన్యులకి మీదట దానిలో సంచరింపకుండా. దేనిలో? యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉంటుంది, మీ దేవుడైన యెహోవా అక్కడ ఉంటాడు, ఆయనకు ప్రతిష్టమగు సియోను పర్వతమందు నివసిస్తున్న వారు ఆ విషయాన్ని తెలుసుకుంటారు. అన్యులైన ప్రజలు ఆయన యొక్క ఉన్నత స్థితిని అనుభవించలేరు. ఈ లోకములో కలిగిన సర్వ సంపదలన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి కావు, అవి అన్యులకు కలిగినటువంటివి. శాశ్వతమైనటువంటి సంతృష్టి కలిగినటువంటి దేవునితో చేర్చబడి సమాధాన పడేటువంటి అనుభవాన్ని దేవుని పిల్లలు మాత్రమే అనుభవిస్తారు. అందుకనే ఆ 19వ వాక్యం అంటాడు, ఐగుప్తీయులను ఎదోమీయులను యూదా వారి మీద బలాత్కారము చేసి తమ తమ దేశములో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలుగజేసిరి గనుక ఐగుప్తు దేశము పాడైపోతుంది, ఎదోము దేశము నిర్జనమైన ఎడారిగా ఉంటుంది. పిల్లరా గమనించినప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు పిల్లలైనటువంటి యెరూషలేము ప్రజలను ఎంతో ఇబ్బందులు పాలు చేసిన సంగతి మనం ఎరిగిన్నాం. అయితే వారి యొక్క నాశనమునకు కారణం ఏంటంటే అన్యులుగా ఉంటూ దేవుని పిల్లలైన వారికి రావలసిన దీవెనలను అడ్డుకున్నారు. వారు దేవుని స్తుతించాలని, దేవుని గణపరచాలని, దేవునితో మమేకమవ్వాలని ఆశ కలిగిన అనేక సందర్భాల్లో అడ్డుకున్నటువంటి రాజుగా ప్రజలుగా ఐగుప్తీయులు కనిపిస్తున్నారు. ఈజిప్టు ప్రజలపైకి వచ్చేటువంటి ఆ భయంకరమైనటువంటి శాపము నుంచి విడుదల చెంది నిత్య జీవము పొందాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన పిల్లల కొరకు ఎదురు చూస్తున్నాడు. అందుకంటున్నాడు, మీ దేవుడైన యెహోవా నేనే, నాకు ప్రతిష్ఠితమగు సియోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకుందరు. తెలుసుకున్న వారికి నిత్య జీవనము, తెలుసుకున్న వారికి నిత్య కృప, తెలుసుకున్న వారికి ఆ నిత్య జీవములో నివసించి నీతిమంతుల గుడారములలో మరి ఆ ఉండేటువంటి కృప. అందును బట్టి ఆయన అంటున్నాడు, ఇలాగున నేను ఇంతకు ముందు ప్రతీకారము చేయని ప్రాణదోషములకి ప్రతీకారము చేయను. అయితే యూదా దేశములో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా నుండి యెహోవా సియోనులో నివాసిగా వసించును. ఇది నిత్య దీవెన. ఆయన పిల్లలైన వారికి నిత్య జీవనం ఉంటుంది. ఆయన పిల్లలైన వారు యూదా దేశంలో నివసిస్తారు. ఆయన పిల్లలైన వారికి తరతరములకు నివాసముగా ఉంటాడు. ఆయన వారితో నివసిస్తాడు. స్తోత్రం. నిత్య దీవెన అంటే ఈ లోక సంబంధంలో ఏది కలిగిన దీవెన కానే కాదు. అశాశ్వతమైన లోకములో అశాశ్వతమైన కలిగి ఉన్న మనము శాశ్వతమైనటువంటి దీవెనను పోగొట్టుకుంటున్నాం. శాశ్వతమైన కృప, శాశ్వతమైన దీవెన ఎవరితో ఉంటుంది? దేవునితోనే ఉంటుంది. ఎందుకనగా మనమందరము ఈ లోకమును విడిచేవారము గనుక మన ఆత్మలు దేవుని దగ్గర చేరతాయి గనుక ఆత్మ దేవునితో నివాసం చేస్తుంది. కాబట్టి ఆ చివరి మాట్లాడినాడు, యెహోవా సియోనులో ఏమంటున్నాడు? నివాసిగా వసించును. అంటే సియోనులో ఆయన
మనతో పాటు ఉంటాడు. మనం ఆయనతోనూ, ఆయన మనతోనూ మమేకమై ఉండేటువంటి స్థలము. ఆ మమేకమయ్యే స్థలములో మనం ఉంటాము. కనుకనే వాక్యం సెలవిస్తున్న మాటలు ఏంటంటే, మనం ఒకసారి ఐజయా చాప్టర్ 51 verse 4 యెషయా గ్రంథము, నా మాట ఆలకించుడి, నా నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి, ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలిగినట్లుగా నా విధులు నియమింతును. స్తోత్రం. ప్రైజ్ గాడ్. పిల్లరా, గమనించాలి జాగ్రత్తగా. దేవుడు సూటిగా మనల్ని పిలుస్తూ ఉన్నాడు, మనకు ఆహ్వానాన్ని పిలుస్తున్నాడు. నా పిల్లలారా అని పిలుస్తున్నాడు. నా మాట ఆలకించండి అంటున్నాడు. నా ప్రజలారా అని పిలుస్తున్నాడు. నా మాటల మీద చూపించండి అంటున్నాడు. నా ఉపదేశము మీ వద్దకు వస్తూ ఉంది. ఏమండి, 40 దినాలు మనము దేవుని యొక్క ఉపదేశాలు విన్నాము. నిన్నటి వరకు ఎంతో ఉన్నతమైన ఉపదేశాలు పరిశుద్ధాత్మ దేవుడు మరి బిడ్డలతో, దైవజనులతో మాట్లాడి ఎన్నో గొప్ప మర్మాలను మనకు వివరించాడు. స్తోత్రం. దేవుని యొక్క ఉపదేశము మన దగ్గరకు బయలుదేరింది. మరి ఇబ్బంది ఎక్కడ కలిగింది అంటే, వాటిని స్వీకరించడానికి, వాటిని మనం అనుసరించడానికి, వాటిలో మనం నివాసము చేయటానికి మనం ఏమైనా అంటే, మన చెవి ఆ మాటల్లో ఆలకించట్లేదు. అందుకే ఆయనే చెప్తున్నాడు, నాకు చెవియొగ్గి వినండి. ఈ ఉపదేశం మీ వద్దకు వచ్చేసింది. ఈ ఉపదేశమును బోధించుటకు అనేక మంది సేవకులను నేను ఎన్నిక చేసుకొని మీ వద్దకు పంపించాను. గనుక నా ఉపదేశమును, నా బోధను మీరు ఆలకించండి. చెవి కలిగిన వాడు ఈ మాటలు వినును గాక. ఎవరు వినాలంటే ఈ మాటలు? ఎంతమందికి చెవులు ఉన్నాయి? మీకు అందరికీ ఉన్నాయి. ఇప్పుడు వినలేని వారు ఎవరంట? ఏమండి, వినాలి, ఈ మాట చెప్పాలి. చెవులు గలవాడు ఈ మాటలు అంటే అర్థం ఏంటి? ఈ మాటలు వింటున్నప్పుడు చెవులు గలవారు గ్రహించాలి. మగవారు వినలేరు, పాపం అర్థం కాదు, గ్రహించలేరు. మరి చెవులు కలిగిన వారు ఏం చేయాలి? చెవిటి వారికి అది వినపడదు కనుక వారు గ్రహించలేరు. కానీ చెవులు కలిగిన వాడు కూడా వినట్లేదంటే, అందుకని అంటున్నాడు, నాకు చెవియొగ్గి వినండి, నా ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరింది, ఈ మాటలు మీకు వెలుగుగా ఉంటాయి. స్తోత్రం. అంటే ఈ మాటకు అర్థం ఏంటి? మనము చీకట్లో ఉన్నాము కనుక వెలుగులాగా ప్రకాశించాలంటే నా బోధను, నా మాటలను మీ వద్దకు వచ్చే గనక ఆలకించండి. ఆలకించిన వారికి నిత్య దీవెనలు. స్తోత్రం. దేవుని మాట ఆలకించిన వారికి నిత్య జీవనం. నిత్య దీవెనలుగానే మరల చెప్తున్నాను. ఇక్కడ మాకేముంది సార్? ఏ దినానికి ఆ దినము కష్టపడాలి, మా కుటుంబాన్ని పోషించుకోవాలి. ఏముంది సార్? మీ అయ్యగారిని చెప్పే మాట, ఉదయం వెళ్ళి సాయంకాలం వరకు కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాము. అది దేవుడు మనకిచ్చిన శాపం. ఏంటిది? శాపం. ఎందుకు? ఆది ఆరంభంలోనే దేవుని మాట మనం వినలేదు కనుక ఓ శాపాన్ని ఇచ్చారు. అది జీవితకాలం మటుకు కొనసాగాలి, అంతవరకు కొనసాగాలి ఎవరికైనా. కానీ అది జీవనోపాధి కొరకు మాత్రమే. ఆత్మ మనల్ని విడిచి వెళ్ళినప్పుడు, ఆత్మ దేవుని దగ్గరికి చేరినప్పుడు అక్కడ నిత్య దీవెనలు ఉంటాయి. ఆ నిత్య దీవెనలు పొందుకోవడానికి మనం ఈ లోకంలో ఇక్కడ ఏమి కలిగి ఉన్నా అవేవి అక్కడ పనిచేయవు. ఏమండి, నేను బ్రతుకున్న దినాల్లో భూమి మీద నేను ఆ యొక్క దేశానికి చీఫ్ మినిస్టర్ను కాబట్టి నాకు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇవ్వాలి అంటే అక్కడ కుదరదు. ఈ లోకంలో నువ్వు కలిగి ఉన్నావేమో, భూమి మీద కలిగిన దీవెనలు
నిత్యం ఉండేటువంటివి కావు. ఉంటాయా? సీఎం పదవి ఒక 5 ఏళ్ళు, మధ్యలో తేడా గడితే 3 ఏళ్ళకే జంపు కదా. ఒక ఎమ్మెల్యే పదవి 5 ఏళ్ళు, మధ్యలో తేడా పడితే, ఇవన్నీ బాగా చెప్పుకునే పెదవులు కదా. మనం వారికి ఇచ్చిన విలువ దేవునికి ఏంగా ఇస్తామా? సమస్య లేదు. వారికి ఇచ్చిన విలువ, వారికి ఇచ్చే ఘనత, వారి మాటలను ఆలకించిన విధంగా మనం దేవుని మాటలు ఏనాడు ఆలకించం. దేవుని సేవకుడికి ఎదురు తిరుగుతాం, ఎమ్మెల్యేకి ఎదురు తిరుగుతారా? వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడతారు. ఎందుకని? ఆయన ఈ లోకంలో మనకు కావలసినటువంటి అవసరతలు తీరుస్తాడు. దేవుడిదేముంది, అన్న ఉంటాడు, ఆయన మనకు కనపడ్డు, మన పని మనం చేసుకుంటూ పోతే ఆయన మనకేముంది అని సేవకుడికి మనము ఏదో వచ్చాడు పోయాడు, ఆయన ఏదో చెప్పుకుంటున్నాడు మనకేంటి అనే ఆ ఇంటర్నల్ ఫీల్, మనసులో ఉండేటువంటి ఆ ఉద్దేశం మనసులో ఎలా ఉంటుందంటే ఇదే ఉంటుంది, ఈ పలుకులే ఉంటాయి. ఆయన ఎమ్మెల్యే కాబట్టి గౌరవించాలా, మనకు ఆయన ఏమన్నా చేస్తాడేమో, మనకు ఆయన నుంచి ఏమన్నా వస్తా, ఇది ఉంటుంది. అదే పాస్టర్ అనుకో, ఏనేముంది, మనం గట్టిగా శాసిస్తే వెళ్ళిపోతాడు. ఏంది ఆయన అంటే ఆయన వెళ్ళిపోతాడు. మన ఊర్లో మనకు నా మాటకు ఆఫ్టర్ పాస్టర్ కదా, ఆఫ్టర్ పాస్టర్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. మీరు గౌరవిస్తున్న ఎమ్మెల్యేని మీరు ఎన్నిక చేసుకున్నారు. మనం ఎన్నిక చేసుకున్న ఎమ్మెల్యే 5 ఏళ్ళే ఉండేది. ఆఫ్టర్ పాస్టర్ అంతవరకు ఉంటాడు. స్తోత్రం. ఆఫ్టర్గా మీరు చూసే పాస్టర్ మీ కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవాడండి. సీఎం విజ్ఞాపన చేస్తాడా? ఎమ్మెల్యే విజ్ఞాపన చేస్తాడా? మీ పంచాయతీ సెక్రటరీలు వాళ్ళు ఎవరు మీరు గొప్ప గొప్పగా చూసుకునే వాళ్ళు ఉంటారు కదా, విజ్ఞాపన చేస్తాడా? చేయడు. నీ కొరకు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సంతోషంగా ఉండాలని నీ కొరకు ప్రార్థించేవాడే నీ దైవజనుడు. స్తోత్రం. నిత్యము నువ్వు తృప్తిగా ఆనందంగా సంతోషంగా ఉండాలని నీ కొరకు తపన పడి విలపించేవాడే నీ సేవకుడు. స్తోత్రం. నీ అన్నదమ్ములు కూడా ఇష్టపడరు నువ్వు బాగుండాలని. నువ్వు సంతోషంగా బాగా మిద్దల మెడలు కలిగినావు అనుకో, ఆడు ఆడాడు సంపాదించు, ఆడేంది సార్, నేను పర్ఫెక్ట్ అన్ని. నువ్వు సంతోషంగా ఉండటానికి నీ అన్నదమ్ములు నీ రక్త సంబంధులు ఇష్టపడరు. నీ దైవజనుడు నువ్వు బాగుండాలని కోరుతా ఉంటాడు ఎల్లప్పుడూ. నువ్వు ఎలాంటి వాడివైనా ఎలాంటి దానివైనా నువ్వు బాగుండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు ఆర్థికంగా శారీరకంగా మానసికంగా సమస్తాన్ని నువ్వు కలిగి ఉండాలని నీ దైవజనుడు కోరుకుంటాడు. పరమనున్న తండ్రి కూడా అదే కోరుతున్నాడు. నిత్యత్వంలో మనం ఉండాలి. అశాశ్వతమైన ఈ లోకంలో మనం ఏమి కలిగినా శాశ్వతమైన దేవుని చిత్తాన్ని మనం ఎరిగిన వారంగా ఉండాలి. అందుకే నిత్య జీవనంలో మనతో రావాలి అంటే యెషయా గ్రంథకర్త కూడా చాలా శ్రేష్టమైన సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడాడు. అంటున్నాడు కదా, నేను ఏర్పరచున్న నీతి మీకు సమీపంగా ఉన్నది, నేను కలుగజేయ రక్షణ మీ వద్దకు వచ్చినది, నా బాహువులు జనములకు తీర్పు తీర్చును, ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు, వారు నా బాహువులు ఆశ్రయింతుడు. ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే నేను ఏర్పరచున్న నీతి సమీపముగా ఉన్నది. నీతి అనే మాటకు అర్థము దేవుని కలిగి ఉండుట. నేను మీకు సమీపముగా ఉన్నాను. యెషయా 51వ అధ్యాయము 5వ వాక్యములో ఈ మాటను మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం, నేను ఏర్పరచు నా నీతి సమీపంగా ఉన్నది, నేను కలుగజేయు రక్షణ ఏమండి బయలుదేరి వచ్చేసిందట. ఎన్నిటి కొరకు మనం ఎదురు చూస్తుంటాం. ఉదయం వెళ్ళిన నా కుమారుడు, నా భర్త, సాయంకాలం అయింది ఇంకా రాలేదేంటి, కూరగాయలు తీసుకురాలేదేంటి, పొద్దున అనంగపోయిండు బియ్యం భర్త మోసుకొస్తానని ఇంతవరకు రాలా. ఏమండి కదా, ఒకవేళ పొరపాటున రేపు పండగ కాబట్టి ఏమండి
వినాలి. పొరపాటున రేపు పండగ కదా, ఈస్టర్ పండగ కదా, ఏమన్నా ప్రామిస్ చేసిపోయి ఉంటారు కొంతమంది అయ్యగారులు. సాయంత్రం వచ్చినప్పుడు పిల్లోడికి గుడ్డలు తీసుకొని వస్తానులే, ఎదురు చూస్తూ ఉంటారు. ఏంది ఇంకా రాలేదు, ఏందిరా మేయ రాలేదు, గుడ్డలు తీసుకొని వస్తానని నీకు ఏంది ఇంకా రాలే, ఈ తాగుబోతుడు ఆడబడిపోయిండు కదా, ఎదురు చూస్తుంటాం. ఆయన బయలుదేరాడు లేదని ఎదురు చూస్తుంటాం. దేవుడు మనకు బయలుదేరి ఉన్నాడు. ఆయన రక్షణ బయలుదేరి మన దగ్గరకు వచ్చేసింది. అందుకంటున్నాడు, నా నీతి మీకు సమీపముగా ఉన్నది, నేను కలుగజేయు రక్షణ ఏమైందట, బయలుదేరిందంట మన దగ్గర. రక్షణ, సాల్వేషన్, మనల్ని కాపాడడానికి ఆయన బయలుదేరి ఉన్నాడట. ఆయన పిల్లలుగా మనల్ని కాపాడుకోవాలని, ఆ నిత్య జీవన్ను మనం కలుగు చేయాలని ఆయన బయలుదేరి ఉన్నాడు. ఎంతమంది ఎదురు చూస్తున్నాము? ఆయన నాకు నిత్య జీవం ఇస్తాడు, నిత్య రక్షణ ఇస్తాడు, ఆయన బయలుదేరి వస్తున్నాడు, నేను ఆయన ఎదుర్కోవటానికి సిద్ధపడుతున్నాను. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, మనం సిద్ధపడాలి. ఆయన నీతి మనకు సమీపంలోకి వచ్చింది కనుక, ఆ రక్షణ అనేది మన ఇంటికి బయలుదేరి వచ్చింది కనుక మనము సిద్ధపడే వారంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నిత్య జీవము కలిగి ఉండాలని, నిత్యత్వంలో ఉండాలని ఎంతమంది ఎదురు చూస్తున్నాం? ఆయన నీతి నా ఇంటికి రావాలి, ఆయన రక్షణ నా కుటుంబానికి రావాలి, ఆ నిత్యమైనటువంటి ఆశీర్వాదాలు నాలో నాకు ఉండాలి అని ఎంతమంది ఎదురు చూస్తున్నామండి? 6వ మాట చూద్దామా? ఆకాశం వైపు కనులెత్తి క్రింద భూమిని చూడి, అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రం వలె. ఏంటిదంట? భూమి ఏమవుతుందట? అమ్మ చెప్పాలి. భూమి వస్త్రం అంటే, బట్టలంటే, ఈ పండగకు వాడిన సొక్క వచ్చే పండగకి ఏ గుడిస్తున్నా? ఈ ఆదివారం వేసిన సొక్క వచ్చే సంవత్సరం వచ్చే ఆదివారానికి ఎందుకు? బాగా నీట్గా ఉండాలి, డిగ్నిటీగా ఉండాలి, విలువగా ఉండాలి, క్రమముగా ఉండాలి, మంచిగా ఉండాలని మన యొక్క శరీరాన్ని మనం సిద్ధపరచుకుంటూ ఉంటాం. కానీ ఆయన ఏమంటున్నాడు? భూమే ఏమేమి చెప్పాలా? భూమి ఏమైపోయిందట? పాతబడిపోతుంది. భూమి పాతబడిపోయింది. భూమి యొక్క వయసు తగ్గిపోతుంది. భూమి యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. భూమి ఆయుష్ తగ్గిపోతే భూమి పైన నివసిస్తున్న మన ఆయుష్ అలాగే ఉంటుందా? ఉంటుందా? భూమి పాతగిల్లిపోయింది, భూమికి బలము తగ్గిపోయింది. అప్పుడేం జరుగుతుంది? భూమిలో బలం తగ్గింది అనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి? భూమిలో బలం తగ్గితే భూమి ఏమవుతుంది? భూకంపాలు వస్తాయి. భూమిలో బలము తగ్గిపోయి భూమి శిథిలమైపోతుంటే ఆ భూమి పైన మనము శాశ్వతంగా ఉంటామని ఎలా అనుకుంటున్నాం? వాక్యం సెలవిస్తున్నమాటంటే, భూమి పాతగిల్లిపోయి భూమికి ఆయుష్ తగ్గిపోయి భూమి శిథిలమయ్యే స్థితికి వెళ్ళిపోతా ఉంటే ఆయన నీతిని, ఆయన రక్షణను ఇంకా ఆహ్వానించక నిత్య జీవనంలో కొరకు నువ్వు ఎలా ఎదురు చూస్తూ ఉన్నావు? లోకములో కలిగినయే నిత్య జీవములు అయితే అవి శాశ్వతంగా మనతో ఉండాలి కదా? అవునా కదమ్మా? శాశ్వతమైనవి అయితే మనం కూడా శాశ్వతంగా ఉండాలి. మనకు కలిగినవి, మనము సంపాదించుకున్నవి, మనము అనుదినము ప్రయాసపడుతున్నవి మనతో ఉండాలి. అవేవి మనతో ఉండట్లేదు. వాక్యమే సెలవిస్తుంది, భూమి పాతగిల్లిపోతుంది, అందులో నివాసులు అటువలే. ఏంటట? ఎవరు చెప్తుంది మాట? దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. భూమి పాతగిల్లిపోయి దాంట్లో నివసించే మనుషులు చనిపోతారు. ఎప్పుడైతే భూమి పాతగిల్లిపోయిందో, భూమికి వేడి శాతం ఎక్కువైందో,
భూమికి కావలసిన శక్తి బలహీన పడిపోయిందో ఏమవుతుందట? దాంట్లో నివసించే మనుషులు చనిపోతారు. నా ప్రియులారా, మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని ప్రజలకు నిత్య దీవెనలు బయలుదేరాయి. ఆయన నీతి మనకు సమీపంగా ఉంది. ఆ రక్షణ మన గృహాల దగ్గరికి వచ్చేసింది. అయితే మనమేమవుతున్నామంటే, అందుకంటున్నాడు, నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు. దేవుని యొక్క రక్షణ శాశ్వతమైనది. భూమిపై మనం ఏమి కలిగి ఉన్నా అవి అశాశ్వతమైనవి. శాశ్వతమైనటువంటి సాల్వేషన్ మనం ఆహ్వానించట్లా. శాశ్వతమైన రక్షణ కొరకు మనం చూడట్లా. అశాశ్వతమైనటువంటి భూమిలో అశాశ్వతమైనటువంటి శరీరాన్ని కలిగి అశాశ్వతమైన మనుషులమని మనం ఎరిగి శాశ్వతమైనటువంటి దేవుని నిత్య దీవెనను మనం కోల్పోతా ఉన్నాము. దేవుని యొక్క నిత్య దీవెనలు ఎన్ని దినాలు విన్నామండి? ఎన్ని సంవత్సరాలు విన్నాం? ఎన్ని దినాలు దేవుని వాక్యాన్ని వింటాని దినాలు వెళ్ళబోచుకున్నాం? ఒక తీర్మానం, ఒక మార్పు కలిగిన జీవితం, దేవుని మాటలో ఉన్న సారము మన యొక్క జీవితాల్లో పనిచేయాలి. దేవుని మాటలో ఉన్న సారం, ఆ శక్తి, ద పవర్, ఆ వాక్యములో ఉన్న పవర్, ఆ శక్తి ఏంటి? ఎప్పుడు ఉపమానం చెప్తాను. ఒక టాబ్లెట్ వేసుకుంటాము, అది పని చేయకపోతే ఏమవుతుంది? ఉన్న రోగం ఉన్నట్టుగానే ఉంటుంది. అది పని చేసినప్పుడు ఏమవుతుంది? ఆ రోగం మనలో నుంచి వెడలిపోతుంది. మన ఆత్మీయ స్థితి కూడా దేవుని సన్నిధికి మనం నడుస్తున్నప్పుడు మన ఆత్మీయ స్థితి మార్పులు చెందాలి. ఎక్కడున్నాలో అక్కడే ఉండకూడదు. ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ఉండకూడదు. దేవుని మాటలు మన జీవితాలను సరిచేయాలి. అందుకే 7వ వాక్యం అంటాడు, నీతి అనుసరించు వారలారా నా మాట వినుడి, నా బోధను హృదయం ఉంచుకుని జనులారా ఆలకించుడి. ఎంత ప్రేమతో పిలుస్తున్నాడండి. మీ భర్త కూడా అలా పిలుస్తున్నాడు. మీరు ఎవరి కోసమైతే ప్రయాసపడుతున్న అన్నదమ్ములు, రక్త సంబంధులు, బంధువులు, స్నేహితులు, నెంబర్ ఆఫ్ ఉంటారు, వాళ్ళెవ్వరు కూడా ఈ పిలుపు పిలవరండి. ఆయన పిలుస్తున్నాడు, మనల్ని సూటిగా పిలుస్తున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడంటే, నీతిని అనుసరించి వారలారా నా మాట వినండి, నా బోధను హృదయం ఉంచుకుని చెవులారా. దేవుని బోధ, ఈ సేవకుడు బోధిస్తున్న మాటలు దేవుని మాటలు, దేవుని బోధ ఇది. ఆయన మాటలు, ఆయన మీ యొక్క సేవకుల ద్వారా మీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. ఆ బోధను ఆలకిస్తున్నావా? ఆ బోధ యందు నీ హృదయం ఉంచావా? ఆ బోధ యందు నువ్వు మనసు ఉంచావా? నీ మనసు మార్చుకొని రక్షణ అనేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నావా? అశాశ్వతమైనటువంటి ఈ లోకములో శాశ్వతము కాని ఎన్నో ఆశల వైపు పరుగులెడుతూ దేవుని మాటలకు దూరంగా ఉంటున్నాం. ఆ రక్షణకు సమయం ఉందని మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ రక్షణ మనకు సమీపం ఉందని మనం ఎదురు చూస్తూ ఉన్నాం, కానీ ఆహ్వానించలేకపోతున్నాం. మనకు తెలుసు సాల్వేషన్ మన ఎదురుగా ఉందని, నీతి మన దగ్గరికి వచ్చిందని, రక్షణ బయలుదేరి మన కుటుంబాల్లో సంచారం చేస్తుంది. దాన్ని బోధిస్తున్న, ఉపదేశిస్తున్నటువంటి అనేక మంది సేవకుల మాటలను మనం ఆలకిస్తూ ఉన్నాం. మన జీవితాల్లో ఒక నూతన దశ ప్రారంభమవ్వాలి. ఎన్ని పండుగలు జరిగినా, ఎన్ని గుడ్ ఫ్రైడేలు జరిగినా, ఎన్ని ఈస్టర్లు జరిగినా దాని యొక్క మర్మం ఏంటి, లోతేంటి? ఒక పండగ మనకేమి నేర్పిస్తుంది? 40 దినాల ఉపవాస శ్రమల దినాల ధ్యానాలు జరిగినాయి. అందులో మనం ఏం నేర్చుకున్నాం? ఎంతమంది జీవితాలు మార్పు చేయబడ్డాయి? ఎంతమంది జీవితాలు దేవుని మాటల వైపు మనసుంచారు? 40 దినాల దేవుని సేవకుల బోధ, ఉపదేశాలు ఏమైపోయినాయి? ఆలోచన చేయాలి. వెంటనే మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఈ ప్రయాస? ఎందుకు వారు అలా ప్రయాసపడుతున్నారు? ఆయన అంటున్నాడు, నా బోధ మీ వద్దకు బయలుదేరింది, నా ఉపదేశం మీకు సమీపంగా ఉన్నది. ఇది దేవుడు మాకు ఇచ్చిన పని.
నువ్వు స్వీకరిస్తున్నావా? దేవుని మాటలు ఆలకిస్తున్నావా? ఆ రీతిగా నడుస్తున్నావా? ఆ రీతిగా నడుస్తున్నానో లేదో నీ పరీక్షించుకున్నావా? ఎల్లప్పుడూ వినటం మటుకే సరిపోదు నా ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా. వినటం మటుకే మన జీవితాలు సరిపోకూడదు. వినటంతో మార్పు కలిగినటువంటి విధానంలో మనం ఉండాలి. మన జీవితాలు మాటలు వినటంతోనే సరిపోవడానికి వీల్లేదు. వినిన మనము ఆచరణలో, క్రియలలో కనపరచబడుతున్నాయో లేదో పరిశీలించుకోవాలి. నిత్య దీవెనలు మనకు సమీపంగా ఉన్నాయి. ఎవరికి సమీపంగా ఉన్నాయి? దేవుని ప్రజలకు. అందుకే అంటున్నాడు, అన్యులిక దానిలో సంచరింపకుండా. నిత్య దీవెనలు అన్యులకు లేవు. నిత్య దీవెనలు యెరూషలేము పట్టణంలో నివాసము అన్యులకు లేదు. అందుకే వారు ఐగుప్తీయులు అయ్యారు. ఈజిప్టులో నివసిస్తున్న ప్రజలు అన్యులు కనుకనే ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు యెరూషలేముకు బయలుదేరారు. ఆ యెరూషలేములో నివసించే ప్రజల మధ్యలో నేను ఉంటున్నాను అన్నాడు. అందుకే ఆ చివరి మాటలు అన్నాడు. ఇది యోవేలు గ్రంథంలో 21వ వాక్యం వచ్చిన 3వ అధ్యాయం 21లో అన్నాడు కదా, చివరి మాటలో, యూదా దేశంలో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా ఉండును, యెహోవా సీయోనులో నివాసిగా వసించు. ఆ సీయోనులో నివసించే కృపలో శాశ్వతమైనది అది, నిత్యమైన దీవెన అది, నిత్యమైన ఆశీర్వాదం అది, నిత్యమైన కృప అది. లోకంలో ఎన్ని కృపలు మనం కలిగి ఉన్నా అవేవి అక్కడ మనకు చేర్చు. మనం కలిగి ఉండాల్సిందంటే దీన మనసు కలిగి ఉండాలి. దీన మనసు ఎప్పుడైతే కలిగి ఉంటామో సమృద్ధి అయినటువంటి కృపను కలిగి ఉంటాం. దీన మనసు వల్ల మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటి? సమృద్ధి. కొదువు అనేది ఉండదు. దీనత్వంలో మనం ఉంటే మన కొదువు అనేదే ఉండదు. ఆయన మన కొరకు ఎంత దీనుడిగా ఉన్నాడు కదా, దీనుడిగా ఉన్నాడు లేదా? ఎంతో దీనత్వం కలిగి తన యొక్క శరీరమును, ప్రాణమును అప్పగించాడు. ఎవరండి ఈరోజు నీ కొరకు ప్రాణాన్ని ఇచ్చేవాడు? మనం ఇవ్వగలుగుతాము? మన భార్య, మన పిల్లలు, మన రక్త సంబంధులు అనారోగ్య స్థితిలో ఉన్నారంటే ఏం చేస్తాము? పేరుకు మాత్రం వెళ్ళి పలకరిస్తాము. చేతనైతే ఒక హాస్పిటల్ అడ్రస్ చేస్తాము. అంతకంటే మనం ఏం చేయగలం? ఒకవేళ ఏదైనా ఆర్థికంగా అవసరమైతే ఆర్థికంగా సహాయం చేయలేము, ప్రాణాన్ని కాపాడలేము, వారికి ఆరోగ్యాన్ని మనం ఇవ్వలేము. అంతకంటే మనం ఏం చేయగలం? దేవుడు సమస్తాన్ని చేయుటకు సాధ్యం కలిగినటువంటి వాడు. అయితే మనము దీన మనస్సు కలిగిన వారమై, దీన మనస్సు అనేది మనల్ని ఏం చేస్తుందంటే సమృద్ధిలోనికి, కృపలోనికి నడిపిస్తూ ఉంది. అది చాలా కష్టమైన విషయం. దీనులుగా బ్రతకాలంటే చాలా కష్టం. తగ్గించుకొని బ్రతకాలంటే చాలా కష్టం. కష్టం కనుకనే మీరు దీన మనసు కలిగి ఉండండి. తన ప్రాణాన్ని అర్పించిన దానికంటే కష్టమైందేం కాదు. ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. అంతకంటే కష్టమైంది మన దీనత్వంలో ఉంటాం. కష్టమండి. ఆయన తన యొక్క ప్రాణాన్ని ఇవ్వగలిగితే లేదు, నీవు ఆయన మాటలు చొప్పున ఆయన కుమారుడుగా, కుమార్తెగా దీనత్వం కలిగి ఉంటే పోయేదేముంది? కనుకనే వాక్యం సెలవుస్తుంది, ప్రియులారా, నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవి యొగ్గి వినుడి, ఉపదేశము నా యొద్ద నుండి మీ వద్దకు వచ్చింది. ఆ ఉపదేశాన్ని మీరు విన్నప్పుడు చీకట్లో ఉన్న మీరు వెలుగులోనికి నడపడతారు. రక్షణ అనేది మీకు సమీపంగా ఉంటుంది, నీతి అనేది మీకు సమీపంగా ఉంటుంది. ఈ భూమి
వస్త్రము ఏ రీతిగా పాతబడినప్పుడు ఏమవుతుంది చెప్పండి? వస్త్రం పాతబడింది అనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి? కాదు, అది కాదు, కరెక్ట్ చెప్పండి. వస్త్రము పాతబడితే ఏం జరుగుతుంది? ఇంకా సరిగ్గా ఇంకొకరు ఆలోచన చెప్పండి. ఓకే, వస్త్రము పాతబడినప్పుడు చినగటం వేరు, అది కొంచెం కొంచెంగా చీకు పట్టడం అంటారు. చీకు పట్టడం అనే వాటికి అర్థం ఏంటి? దానిలో ఉన్న శక్తిని కోల్పోతుంది. అది చినగడం అంటే ఒక పాయగా చిరిగిపోవడం. చీకు పట్టడం అంటే ఆ బట్ట మాత్రం ఏమవుతుంది, నువ్వు ఎక్కడ పట్టుకున్నా దాని యొక్క శక్తిని కోల్పోయి పొడి పొడిగా రాలిపోతుంది. రాలిపోతుందా లేదా? అలా కాదు, ఇది ప్రాక్టికల్గా మనం అనుభవిస్తున్నటువంటి అనుభవాలు. భూమి అట, భూమి వస్త్రం వలె పాతబడి అదేమవుతుందట, పాత గిల్లిపోతా ఉంది. అంటే శక్తిని కోల్పోయి దానంతటగా దాని పొడి పొడిగా రాలిపోతా ఉందట కదా. వస్త్రం ఏ రీతిగా పాతబడి పొడి పొడిగా రాలిపోతుందో భూమి కూడా ఆ రీతిగా పొడి పొడిగా రాలిపోతా ఉందట. అప్పుడేమవుద్దట? చెప్పాలి, విన్న మాట మరలా అడుగుతున్నా. అప్పుడేమవుద్దట? దానిలో నివసిస్తున్న ప్రజలు, అంతేగా జరిగేది. ఏమండి, భూమి శక్తిని కోల్పోయినప్పుడు భూమి పైన ఉన్న మనము ఎలా ఉండగలం? గనుక నా ప్రియులారా, నిత్య దీవెనలు కావాలంటే, దేవుని ప్రజలుగా నిత్య ఆశీర్వాదములు మనం పొందుకోవాలంటే దేవుని ఇష్టాన్ని అడిగి తెలుసుకునే ప్రజలముగా మనం ఉండాలి. చివరి మాట చదువుకొని వాక్య భాగాన్ని ముగించుకున్నాం. ఇక్కడ మనము యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదివి వాక్యాన్ని ముగిద్దాం. యెరూషలేము నుండి తన స్వరము వినబడ చేయుచున్నాడు, భూమి ఆకాశములు వణుకుచున్నవి. అయితే యెహోవా తన చెలులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును. స్తోత్రం. ఇది నిత్య దీవెన. ఈ దీవెన ఎవరికి ఉండదన్నాడు? ఎవరికి ఉండదన్నాడు? అందుకే దాన్ని ఏమన్నాడు? అన్యులు అనే పదాన్ని వాడాడు. అన్యులు అన్నాడు. ఇక్కడ యెరూషలేములో నుంచి భూమి ఆకాశమును తన మాటలు విని అవి వణుకుచు యెహోవా తన జనులకు ఆశ్రయంగా ఉన్నాడని ఎరిగినటువంటి ఇశ్రాయేలీయులకు ఆయన దుర్గముగా ఉన్నాడు, కోటగా ఉన్నాడు, కొండగా ఉన్నాడు, అండగా ఉన్నాడు. మనకు అండగా కొండగా ఉన్నటువంటి ఆయన యొక్క ఆజ్ఞలను, పరిశుద్ధ లేఖనాల యొక్క పరిశీలన, వింటున్న ప్రతి మాట కూడా మనం పరిశీలించుకోవాలి. అందుకే ఎప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. విన్న మాటను మరలా రిపీట్ చేసుకోండి. ఏమి కొదువ కలిగి ఉన్నామో దాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేయాలి. మన ఆత్మీయ స్థితి దినదినము దేవునికి ఇష్టమైనదిగా ఉంటుందో లేదో పరిశీలించుకుంటూ ఉండాలి. ఆయన నీతి మనకు సమీపముగాను, ఆయన రక్షణ బయలుదేరి మన కుటుంబాల దగ్గరికి వచ్చేసింది. బయలుదేరిందంటే అర్థం ఏంటి? ప్రయాణంలో ఉందని అర్థం. ఆ ప్రయాణం ఎక్కడి వరకు ముగుస్తుందంటే ఎవరు ఆహ్వానిస్తే వారి కుటుంబంలో ముగుస్తుంది. ఆ మాదిరిగానే యోవేలు కూడా ఆ చివరి మాటలలో చెప్పిన మాట ఏంటంటే అంతము సమీపముగా ఉన్నది. కనుక ఆయన పిల్లలుగా ఆయన మాటలను వినక, ఆయన చిత్తాన్ని ఎరుగక ఏదో మన దినములు వెలపించుకుంటున్న మనము మన యొక్క జీవన విధానాన్ని పరిశీలించుకున్నాము. మనమున్న విధానాన్ని ఒకసారి గమనించుకున్నాము. ఐగుప్తీయులు ఏ రీతిగా మరణమైపోతున్నారో, ఐగుప్తు దేశము ఏ రీతిగా పాడైపోతుందో, ఏదోము దేశము నిర్జనమైన ఎడారిగా ఏ రీతిగా ఉండబోతుందో,
ఎరిగిన పిల్లలుగా మనమున్నప్పుడు మనము యూదా దేశంలో నివాసం చేస్తూ నిత్యం ఉంటాము. తరతరములకు యెరూషలేము నివాసంగా ఉంటాము. దేవుడు మనలో నివసిస్తాడు, మనలో నివసిస్తాడు. ఎందుకంటే ఐశ్వర్యం ఇంకేం అవసరం లేదండి. ఇదే నిత్య జీవనం. దేవుడు మనతో నివసించడమే నిత్య జీవనం. మనం ఎన్ని కలిగి ఉన్నా, ఏమి కలిగి ఉన్నా అది దీవెన కాదు. దేవుడు మనలో ఉండటమే నిత్యమైనటువంటి దీవెన. అట్టి కృపలో, అతి దీవెనలో దేవుడు మనల్ని ఉంచునుగాక. ఉన్నటువంటి వారి యొక్క హృదయములలో ఆ మాటలు స్థిరపరచబడునుగాక. ఆ మాటలు ఆలకించి అంతరంగం ముందు ఆ మాటలను పరిశీలించుకుందురుగాక. ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో మీరు నాతోనే మాట్లాడారు. దేవుని పిల్లలకు నిత్యమైనటువంటి దీవెనలు ఉంటాయన్నావు. అవునైనా, నీ పిల్లలుగా మేముంటే ఈ లోకం నుండి ఆశీర్వాదాలు మాకు అక్కర్లేదు. కానీ అయినా నీతో ఉండేటువంటి ఆ దీవెనలు, నీతో ఉండేటువంటి ఆ కృప, నీతో ఉండేటువంటి ఆ ఉన్నతమైనటువంటి సహవాసం మాకు కావాలి. అట్టి ఆశీర్వాదాల్లో మేము ఉండటానికి, అట్టి దీవెనలు మాలో కలిగి ఉండటానికి నీతి మాకు సమీపముగాను, రక్షణ మా కుటుంబాలకు సమీపముగా బయలుదేరినదని మీరు సెలవిచ్చారు. నీ ఉపదేశమును మేము ఆలకించేవారుగా, నీ బోధకు మేము చెవియొగ్గువారుగా ఉండటానికి మనస్సుందని ఈ వాక్యం ద్వారా ఉన్న పిల్లలు అశాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు దీవెనలు కాకుండా శాశ్వతమైనటువంటి ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం, నిత్య ఆశీర్వాదములు నీ పిల్లలకు దయచేయండి. ఈ మాటలు నీకు ఎత్తి పట్టున్నాను. యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి మనలని అడిగి వేడుకొని పొందుకునే నామ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక.